ఆ కాలమందు అని ఆరాధించడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చినాడు. వాక్యమనే నిలువుటద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన యొక్క అంతరంగ సౌందర్యము కనిపిస్తూ ఉంది. ఆ అంతరంగ సౌందర్యానికి అవసరమైన మేకప్ ఎంతైనా అవసరము. బాహ్య సంబంధమైనటువంటి మిర్రర్లో మనం చూసుకున్నప్పుడు ఎలా అయితే సిద్ధపడడానికి చేతులు వస్తాయో, అంతరంగ సౌందర్యాన్ని వాక్యమనే నిలువుటద్దంలో చూసినప్పుడు కనిపిస్తుంది. అది సరిగా లేకపోతే సరి చేసుకోవడానికి, సమకూర్చుకోవడానికి మన హృదయము, మనస్సు, ఆలోచన, తలంపులు సమస్తము ఆయత్తపడాలి. దేవుడు పరిశుద్ధుడు, అధిక శక్తి సంపన్నుడు, బలాతిశయము కలిగినటువంటి వాడు, యాకోబు మార్గములను ఎరిగినవాడు, న్యాయమైనది మన జీవితంలో జరిగించడానికి దేవుని కనుదృష్టి దివారాత్రములు సంచారము చేస్తూ ఉంది. ఇశ్రాయేలును పోగు చేసినవాడు, భూ దిగంతములను సృజించిన దేవుడు నిత్యుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. సొమ్మసిల్లిన వారిని, అలసిన వారిని బలము చేతను, శక్తి చేతను, బలాభివృద్ధిని కలగజేయువాడు. ఆయన త్రొట్టిల్లడు, త్రొట్టిల్లు వారిని లేవనెత్తువాడు. నూతన బలమునిచ్చి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురునట్లు, ఉన్నత శిఖరముల మీద కూర్చుండునట్లు కృపచూపువాడు. భూదిగంత నివాసులైనటువంటి మనలందరినీ కూడా నిబ్బరముతోనూ, నెమ్మదితోనూ, సుఖముగాను, సౌఖ్యముగాను, సంతోషముగాను ఆదరించు గొప్ప వాత్సల్యత దేవుని హస్తాలలో ఉంది. దేవుడు నిమిషము మాత్రమే విముఖుడు అయితే ఉన్నాడు. నిత్యమైన కృపతో ఎడతెగని వాత్సల్యతను, తన కుమారుని శిలువ బలి యాగము ద్వారా విమోచనను, పర్వతాలు తొలగిపోయినా, మెటలు తతరిల్లినా విడిచిపోని కృపను, నిబంధనను, సమాధానమును ఆయన ప్రవాహము వలె మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పర్వతము లాంటి మనుషులు, పర్వతము లాంటి సంపద, పర్వతముల లాంటి అధికారులు, మరి ఏవేవైతే మనము పర్వతముతో చూసుకుంటున్నామో అలాంటివన్నీ అవసరమైనప్పుడు ఆన్ టైంలో మనకు పనికిరానివిగా, మనకు ఉపయోగపడనివిగా, మనలని సంతోషముతో ప్రోత్సహించేవిగా లేనప్పుడు దేవుడు తన కృప అనే సమృద్ధి చేత మన యందు జాలిపడి, దేవుడు మనల్ని కట్టుటకు స్థిరమైన అమూల్యమైన పునాది మీద ప్రశస్త రత్నముల చేత, మాణిక్యముల చేత, సూర్యకాంతములతో సరిహద్దులను ఏర్పాటు చేసి నీతిగల జీవితాన్ని, నీతిగల కుటుంబాన్నిగా ఆయన సమరూపములోనికి తెచ్చినట్లు ఆ కాలములో జీవిస్తున్న మనకు ఉపదేశము చేస్తూ ఉన్నాడు. మనకు విరోధముగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని, ప్రతి చట్టాన్ని, మనలని కృంగదీసి నిరాశపరిచి నిర్గాంతపరిచే ప్రతి శాసనమును రద్దు చేయుటకై తన దూతలకు
ఆజ్ఞ ఇచ్చువాడుగా ఉన్నాడు. మంద కాపరిగా, సహకారిగా, సమస్త విషయములలో మహిమోన్నతమైన పరిశుద్ధ నివాస స్థలము నుండి ఆసక్తితో గమనిస్తూ ఉన్నాడు. మనందరి ఎడల జాలి, వాత్సల్యత, మనలని తన యొక్క లోగిడిలో గాలి వాన చేత కొట్టబడకుండా, మన అపరాధము దోషము మన యందు ఎంత మాత్రము అధికారము చేయకుండా, దేవుని కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వారి విషయమై దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వారి కార్యమును సఫలపరిచే సర్వశక్తి మంతుడుగా అబ్రహాము దేవునిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఏలియా దేవుడు అని మనకు కనిపిస్తాడు. ఎలీషా అన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడా అన్నాడు. మరి ఆయన ముందర నది ఉంది, గట్ల మీద పొర్లి ప్రవహించే, ఉధృతంగా ప్రవహించేటటువంటి నది ఉంది. ఆ నది దాటడానికి మరి ఏలియా దేవుడు ఎక్కడా అని ఆయన ఉపయోగిస్తూ వచ్చినాడు. ఆటంకం, అభ్యంతరము సాగిపోవడానికి అడ్డుగా వచ్చినప్పుడు ఏలియా దేవుడు మనల్ని ముందుకు నడపడానికి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని తొలగించే దివ్య సంపన్నుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. విడవబడిన మన జీవితాన్ని దేవునికి ప్రియమైన, ఇష్టమైన వ్రతము చేత ఆయన క్రొత్త పేరు పెట్టి మనలని దేవుని ప్రేమ విందులోనికి, పర్ణశాలలోనికి, పరిశుద్ధ పట్టణములోని పెళ్లి కుమారుని వివాహ మహోత్సవానికి మేఘముల మీద రానై ఉన్నాడు. దేవుని వెలుగు, దేవుని మహిమ మన జీవితములో ఉన్న చీకటిని, అంధకారాన్ని తొలగించేంత ఉన్నతమైనటువంటిదిగా మనము దేవుని వాక్యము ద్వారా సమాధానాన్ని, విచారణకర్తను, ఆదరణ అనుభవించుటకు దేవుడు ఇచ్చేయించి ఉన్నాడు. బహుదినముల నుండి దుఃఖము చేత, ఆదరణ లేక కొట్టబడినటువంటి, విసర్జింపబడినటువంటి, పారవేయబడినటువంటి జీవితాన్ని బహుతరములకు సంతోష కారణముగా చేసే దేవుని కుమారుడు, బహు పరాక్రమము కలిగిన యాకోబు దేవుని యొక్క విమోచన మన ఎదుట ఉంచబడింది. యాకోబు దేవుడు విమోచించువాడు, ఉద్ధరించువాడు, పరిశుద్ధపరచువాడు, ఆశీర్వాదపు ఈ గృహములో చేర్చి ఆనందింపజేసే యాకోబు దేవుడు. గొడవలు, అల్లరులు లేకుండా సమాధానముతో నెమ్మదిగా బ్రతకనుద్దేశించు వారికి జలలు గల ధారాలపు సమృద్ధిని అనుగ్రహించే ఇస్సాకు దేవుడు. సర్వశక్తిగల అసాధ్యాన్ని సాధ్యపరిచే అన్ని కాలములలో అనుగ్రహ ఐశ్వర్యమును పరలోకము నుండి కుమ్మరించే అబ్రహాము దేవుడే సర్వశక్తి గలవాడు. కాబట్టి దేవుని ప్రసన్నత, దేవుని ప్రత్యక్షత బహుశ్రేష్టమైనదిగా, ఉన్నతమైనదిగా, కోరదగినదిగా, అన్ని కాలములలో కీర్తింపదగినటువంటిదిగా మనకు కనిపిస్తోంది. ఇంతటి మహోన్నత, మహిమాన్విత, అమరత్వం కలిగిన ఆది సంభూతుడు, అదృశ్య దేవుని స్వరూపి, ఆశ్చర్యకరుడు, ఆ కాలములోనూ అన్ని కాలములలోనూ బలిష్టమైన తన బాహువుల చేత
సమస్త భూజనులను నిర్వహించుచు అందులోని సృష్టిని సమస్తాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్న దేవుడు భూమి మీద ఒక నరమాతృనికి, ఓ మంటి పొరుగుకు తన యొక్క మహాజ్ఞాన సంపన్నతను ఇచ్చినాడు. ఆ జ్ఞాన ఐశ్వర్యాన్ని, ఆ జ్ఞాన సంపదను, ఆ జ్ఞాన మాధుర్యతను ఆ నరమాతృడు పొంది మహారాజుగా తన జీవితములో దేవుని జ్ఞానము వల్ల కలిగే గొప్ప సమాధానాన్ని, శత్రువులు లేనటువంటి జీవితాన్ని, ద్వేషము, అసూయ, మత్సరము, క్రోధము లేనటువంటి ఆత్మ సంబంధమైన పరిపాలనను, తన చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలలో తన రాజ్యములో దేవుని పరిపాలన, దేవుని అధికారము, దేవుని రాజదండము, దేవుని నీతి, దేవుని విచారణకర్త ఉండునట్లు దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన పేరే సొలొమోను. సొలొమోను రాజ్యమునకు వచ్చినప్పుడు దేవుడు సొలొమోను రాజ్యములో, సొలొమోను దేశములో సమాధానము నలుదిక్కుల నదుల వలె ప్రవాహముగా ఆయన ప్రవహింపజేస్తూ వచ్చినాడు. ఇంతటి ఆధిక్యత ఎలా సొలొమోనుకు ప్రాప్తించింది చిన్న వయసులోనే అంటే, ఆయన తండ్రి అయిన దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క విజ్ఞాపన, దావీదు యొక్క కన్నీళ్లు, దావీదు యొక్క దేవుని సన్నిధిలో దావీదు చేసిన యాచన. దావీదు సామాన్యుడు కాదు. దేవుని మహిమ, దేవుని ప్రభావము, దేవుని హృదయానుసారుడు, దేవుని మనసులోని, దేవుని హృదయములోని ఆలోచనను దేవుడు బయలుపరచక మునిపే ఎరిగినటువంటి వాడు. కనుక దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు అని. ఆ మనుషునికి ఉన్న కుమారులలో దేవుడు సొలొమోనును ప్రత్యేకించుకున్నాడు. సొలొమోనును దేవుడు దర్శించినప్పుడు, సొలొమోనునకు దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు సొలొమోనును దేవుడు ప్రశ్నించినాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. కనుక సొలొమోను మారు మాట మాట్లాడక జ్ఞానమునకు, వెండికి, బంగారుకు, ఐశ్వర్యానికి, అధికారానికి, అంతస్తుకు, స్థాయికి, హోదాకు మూలము జ్ఞానము అని మరి తన తండ్రి అయిన దేవుని అనుగ్రహము ద్వారా తెలుసుకున్నాడు. కనుక తడబాటు లేకుండా, తతరపాటు అనేదే ఆయన డిక్షనరీలో లేదు గనక, ఏమరపాటు ఎంత మాత్రము ప్రదర్శించక దేవుని ప్రత్యక్షతను పొందిన సొలొమోను వెంటనే నీ ప్రజలైన నీవు కోరుకొనిన ఇశ్రాయేలులను సుఖముగా, సౌఖ్యముగా, సంతోషముగా, సమాధానముగా పాలించున్నట్లు, నీ ప్రజలను నిర్లక్ష్యపరచకుండా వారికి దేవుని విధిని, కట్టడను విధిని నేర్పునట్లు, దేవుని ఆజ్ఞను నుదిటి మీద బాసికము వలె, మెడలో కంఠహారము వలె, చేతికి కంకణము వలె ధరింపజేయునట్టి జ్ఞాన వివేకములు కావాలని కోరుకున్నాడు. పరసంబంధమైన దైవానుగ్రహమైనటువంటి జ్ఞానాన్ని కోరుట వల్ల దేవుడు సొలొమోనుకు జ్ఞానముతో పాటు సకల సంపదలు, ఐశ్వర్యాలను అనుగ్రహిస్తూ వచ్చినాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ జ్ఞాని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మనం గమనిస్తూ ఉంటాం. 20వ వచనం. పలుమార్లు ఈ పదాలను వింటూ ఉంటాం. మహాజ్ఞానము, దైవిక జ్ఞానము కలిగిన ఈ రాజు అంటా ఉన్నాడు, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని. పాపము చేయకుండా, పడిపోకుండా,
చెడ్డగా ఆలోచన చేయకుండా, బలాత్కారము, చెడుతనము, దుష్టత్వము లేకుండా జీవించే నరుడు ఈ భూమి మీద ఒక్కడైనను లేడు అంటూ ఉన్నాడు. గమానియేలు పాదాల యొద్ద విద్యను అభ్యసించిన నిష్ఠాగరిష్ఠుడు, ఉద్దండ పండితుడైన పౌలు, దేవుని కృపను వరముగా కలిగిన పౌలు అంటున్నాడు రోమా ప్రజలతో, నేటి మనతో కూడా ఏమనంటే ఏ భేదము లేదు అని. అందరము కూడా దేవుని మహిమను కోల్పోయిన వారమని. అదేంటి, దేవుని మహిమను మనమెలా పోగొట్టుకున్నాం? మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంత కేర్గా ఉంటాం, ఎంత భక్తితో ఉంటాం, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతగా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నాము, ఎంతగా లేని వారికి మనం సహాయపడుతున్నామని తలంచుతూ ఉంటాం. అయితే మనందరి గురించి చెప్పబడిన ఒకే ఒక్క మాట ఏంటంటే, దేవుని మహిమను పోగొట్టుకున్నాం, దేవుని వెలుగును విడిచిపెట్టినాం, దేవుని సమృద్ధి నుండి తోలివేయబడినాం, దేవుని భద్రత వలయం అనేటటువంటి కంచె తొలగించబడింది. కారణం ఏంటి అంటే పాపము, సొంత ఆలోచన, సొంత తలంపు, నిర్లక్ష్యము, అలక్ష్యము. దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని సమృద్ధి, దేవుని సహవాసం అన్నా, దేవుని సన్నిధి అన్నా ఎంత మాత్రము సహించకపోవడమే. ఎంతో కష్టపడుతూ ఉన్నావు, దివారాత్రులు నిద్రాహారాలు సరిగా తీసుకోకుండా, సమయానికి మరి విశ్రాంతి కూడా లేకుండా మరి కష్టపడి పని చేస్తున్నావు, కానీ ఆ కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదు. ఎవరు కూడా గుర్తించడం లేదు. చక్కగా కష్టపడి నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నాడని ఒకరు కూడా అప్రిషియేషన్ చేయడం లేదు. కారణం ఏంటి అంటే దేవుణ్ణి నిర్లక్ష్యపరచడమే. దేవుడేంటి, దేవుడు ఉన్నాడా? ఈ కాలంలో ఇంత టెక్నాలజీ, ఇంత సైన్స్ డెవలప్ అయ్యింది కదా అని మూర్ఖంగా వాదిస్తున్నావు తప్ప, నీవు చేసే ప్రతి దానికి విలువను ఆపాదింపజేసే ఆ అదృశ్య శక్తే సర్వశక్తి గల దేవుడు. ఆయన మనకు సమీపంగా ఉండట కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించినాడు. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలా అనే ఆలోచన నీ హృదయములో, ఆలోచనలో, తలంపులో మెదలడం ఆరంభించి ఉండవచ్చు. అయితే నువ్వు వెంటనే ఏం చేయాలి అంటే, నేను పాపం లేని వాడను అని నీవు తలంచకూడదు. పాపము చేయలేదు అని చెప్పే ప్రతి వాడు పాపము చేస్తూ ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది. యేసు నామమును నోటితో ఒప్పుకొని, నా కొరకే దేవుడు నన్ను ఉద్ధరించుట కొరకు, బలపరుచుట కొరకు, బాగు చేయుట కొరకు, దేవుని మహిమ కీర్తికి ఘనత కలగజేయుట కొరకే యేసుక్రీస్తు ప్రభువును నా సమస్త పాప భారము కొరకు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన సంతోష సమృద్ధి కలిగిన జీవితం జీవించుట కొరకు యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని నాకు ఇచ్చినాడు. ఆ రక్తములో నా ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి, యేసుక్రీస్తును నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు నామములో విశ్వాసం ఉంచడం ద్వారా కలిగే ఆ గొప్ప విలువ, ఆ గొప్ప ఆధిక్యత, అనుగ్రహాన్ని కోరవలసిందిగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పాపము చేయనివాడు ఒక్కడూ లేడు. దేవునికి విరోధమైన ఆలోచన చేయకుండా జీవించే నరుడెవడూ లేడు. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనములో మహాజ్ఞాని సొలొమోను మహారాజే చెప్తాడు, పాపము చేయని వాడు ఒక్కడూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడల నీవు వారి మీద కోపగించుకొని వారి శత్రువుల చేతికి అప్పగించిన ఎడల, నీవు వారిని దూరముగా చెదరగొట్టినప్పుడు, ఆ శత్రువుల దేశములో, ఆ పరాయి దేశములో, ఆ బానిసత్వములో, ఆ చెరలో, ఆ నిరాశలో, ఆ లోన్లీనెస్లో,
ఆ ఒంటరితనములో ఆ కృంగిన వేళ సర్వశక్తి గల నీ నామమును జ్ఞాపకము చేసుకొని పాపమును ఒప్పుకొని శ్రీమంతుడు అద్వితీయుడు సమీపింపరాని తేజస్సులో అమరత్వం వహించిన దేవుని స్వరూపి అయి నాకు సమీపముగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేస్తే వారిని క్షమించి సమకూర్చు మరలా వారిని దేవుని జ్ఞానము చేత బలము చేత కలిగే ఆ విలువలోనికి ఆ యొక్క ఆధిక్యతలోనికి నడిపించమని చెబుతూ ఉన్నాడు. అలాగూ దేవుడు సమకూర్చి సరిదిద్దేవాడుగా ఉన్నాడు. పాపము చేయని వాడెవడూ లేడు. మరి పాపం చేసినప్పుడు దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాం. నా హృదయము పవిత్రంగా ఉంది అని నీవు చెప్పుకున్నట్లయితే నీలో ఉన్న పాపమును నీవు ప్రోత్సహించిన వాడవైతావు. అనేక విషయములలో యాకోబు రాసిన పత్రిక 3:12 అనేక విషయములలో మనమందరము తప్పిపోయిన వారము, ఎవరము కూడా దేవుని మాట యందు మనస్సు లేనటువంటి వారముగా ఉన్నాము. లోపము లేని వారెవరూ లేరు. సర్వ శరీరులు దేవుని ఎదుట నిరుత్తరులై ఉన్నారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి మనకిష్టమైన త్రోవలో సంతోషముందని ముందుకెళ్ళి దోషముతో అపరాధముతో అణిచివేయబడ్డాం. అగచాట్ల పాలవుతూ ఉన్నాం. దోషమునకు కలుగు శిక్ష చేత బాధింపబడుతూ ఉన్నాం. మన నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట మురికి పేలికలుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని సుఖ నివాసము నుండి, దేవుని నోట నుండి కలిగే ఆ ఐశ్వర్యములోనికి దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి ప్రవేశించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు పరాక్రమవంతుడై ఉన్నాడు. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. దేవుడు దయావాత్సల్యతను, దీర్ఘశాంతమును, కృపను విస్తారముగా మన మార్గం అంతటిలో అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయములో ఈ హిజ్కియా రాజు దేవుని ఎదుట మరి యథార్థముగా దేవుని దృష్టికి అనుకూలముగా మరి జీవిస్తూ వచ్చినాడు. అయితే ఒక దినాన దేవుడు ప్రవక్త నోట ఒక ప్రవచనాన్ని ఉంచి హిజ్కియా దగ్గరకు పంపించినాడు. మనము ఆ కాలములలో అనే అంశం మీద దేవుని వాక్యం అనే నిలువుటద్దములో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అనే నిలువుటద్దములో చూసినప్పుడు దేవుడు మహాజ్ఞాన సంపన్నుడు అని, దేవుడు అనుగ్రహించే ప్రతి ఈవి మన కొరకే అని, దేవుని వాక్యం అనే నిలువుటద్దములో మనము పాపము చేసిన వారమని, ఏ భేదము లేదు, దేవుని మహిమను పోగొట్టుకున్న వారమని, దేవుని సన్నిధికొచ్చి విచారించినప్పుడు దేవుడు సమస్తాన్ని అనుగ్రహించేవాడు అని మనము నేర్చుకోవడానికి వాక్యం అనే నిలువుటద్దము వద్ద తొంగి చూస్తూ ఉన్నాం. ఈ రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తా ఉన్నాం. ఆ దినములలో హిజ్కియాకు, ఎవరి హిజ్కియా అంటే మరి ఆ దినాలలో బహు విగ్రహారాధన, మరి దేవుని మాట వినకుండా, దేవుని అద్వితీయ శక్తి మీద, దేవుని అధికారం మీద ఆధారపడకుండా దేవుని దండమును, దేవుని సింహాసనమును త్రోసివేసి దేవుని ఎదుట తమ మార్గములను చెరిపివేసుకొని చెడుతనమును కలిగి జీవిస్తూ ఉన్నటువంటి దినములు. అలాంటి దినములలో హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలముగాను, దేవుని సన్నిధిలో సత్యముతో యథార్థ హృదయముతో నడుచుకుంటూ వచ్చినాడు. దేవుని కృపకు పాత్రుడైనాడు. ఆ కారణము చేత దేవుడు హిజ్కియాకు అనేక విజయములను కట్టబెట్టినాడు. అనేక రీతులుగా ప్రాకారాన్ని దిట్టపరుస్తూ వచ్చినాడు. బహుశక్తితో, బలముతో, సైన్యముతో హిజ్కియా మీదికి సన్హెరీబు అనేటటువంటి రాజు
ముట్టడి దిబ్బ వేసినాడు. మరి దూషిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కూడా తృణీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి బట్టి ప్రజలను మోసము చేయక, నిన్ను, నీ భార్యలను, నీ సమస్తాన్ని అప్పగించు, నాకు దాసునిగా ఉండు అని దేవుణ్ణి భయము లేకుండా సన్హెరీబు ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చినాడు. యెషయా ప్రవక్త చేత మరి దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి తృణీకరించి, దేవునితోనే యుద్ధమాడుటకు ఎంత మాత్రము కూడా ఆలోచన లేకుండా, భయము లేకుండా ప్రవర్తించిన సన్హెరీబు రాజును యుద్ధము లేకుండా తన దూతను పంపి, మరి దేవుడు తన దూత చేత ఆ అష్షూరు సైన్యమును మరి నేలకు కూల్చినట్లుగా 19వ అధ్యాయములో మనము చూస్తాం. ఆ భయము చేత దేవుని దూత కలిగించిన అలజడికి, దేవుని దూత కలిగించినటువంటి ఆ యొక్క కార్యమునకు సన్హెరీబు మరి ఆ స్థలాన్ని విడిచి వెనక్కి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రవక్త నోట దేవుడు ఒక మాట ఉంచి హిజ్కియా దగ్గరికి పంపించినాడు. హిజ్కియా, నీవు మరణకరమైన రోగము చేత చనిపోతూ ఉన్నావు, కాబట్టి దేవుని ఎదుట నీ ఇల్లంతా కూడా చక్కబెట్టుకోమని దేవుడు ప్రవక్త నోట హిజ్కియాకు చెప్పినాడు. ఆ మాటలు హిజ్కియా రాజు విన్నప్పుడు హృదయములో రాయేసినట్లయింది. మరి ఏం చేసినాడంటే, ప్రవక్తలను మరి ప్రధాన యాజకులను పిలవలేదు గాని గోడ తట్టు ముఖము తిప్పుకొని ఖిన్నుడై సిగ్గుతో శ్రీమంతుడగు దేవుని ఎదుట కన్నీళ్లు విడవడానికి, బహుకృపా, దయా, వాత్సల్యత, దీర్ఘశాంతము కలిగిన, విస్తారమైనటువంటి కృపను కలిగిన దేవుని ఎదుట కన్నీళ్లు విడవడం ఆరంభించినాడు. యథార్థ హృదయముతో, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకో. యథార్థవంతుల కొరకై దినమెల్లా మీ కనుదృష్టి సంచారము చేస్తూ ఉంది కదా, నేను చక్కగా బాగుగా మీ ఎదుట కనబడలేకపోతున్నా అని ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నిజంగా ఇలాంటి యథార్థత దేవుని కనుదృష్టికి సత్యముగాను యథార్థముగాను నడుచుకున్న సమయము గాని, సందర్భం గాని మన జీవితంలో లేకపోవడం విచారకరమే. వాక్యమైన నిలువుటద్దములో కనిపిస్తూ ఉన్న ఈ మచ్చను, ఈ డాగును యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనము కడుక్కోవడానికి ఎంత మాత్రము కూడా వెనుదిరగకూడదు, సిగ్గుపడకూడదు. ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పరిశుద్ధపరిచి దేవుని సంతోష, సమాధాన, భద్రత వలయములోనికి చేర్చున్నటువంటిదిగా కనిపిస్తా ఉంది. కన్నీళ్లు విడుచుట దేవుడు చూచినాడు, దేవుడు అంగీకరించినాడు. దేవుడు బాగు చేయటానికి ఏ ప్రవక్త నోట అయితే మరణకరమైన, శాపగ్రస్తమైన, విసర్జింపబడిన, మరువబడిన మాటను పెట్టి పంపినాడో అదే ప్రవక్త నోట మరి స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆశీర్వాదమును దేవుడు పంపినాడు. యెషయా ప్రవక్త వచ్చి అంజూరపు పండ్ల ముద్దను తెచ్చి ఆ కురుపులతో ఉన్నటువంటి ఆ వ్యాధి, ఆ పుండు మీద దేవుని నామముతో ఆ అంజూరపు పండ్ల ముద్దను వేసినప్పుడు హిజ్కియా రోగము మరి బాగుపడినాడు. దేవుడు స్వస్థపరుచుట చూచి ఆనందించినాడు, సంతోషించినాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించుటకు బదులుగా హిజ్కియా దేవుని హెచ్చరికకు పాత్రుడైనాడు. ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి సంగతి. నేడు మన జీవితాలలో దేవుని కృపను, దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని అందుకొనుటకు బదులుగా
దేవుని కఠినమైన హెచ్చరికకు మనము పాత్రులవుతున్నాం. కారణం, సొంత బుద్ధితో, సొంత ఆలోచనతో, సొంత తలంపుతో, ఉజ్జా కంటే అధికమైన విధానములో మనము దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నాం, దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి అలక్ష్యం చేస్తూ ఉన్నాం, దేవుణ్ణి జ్ఞాపకములో లేకుండా కొట్టివేస్తూ ఉన్నాం. నేను, నన్ను బట్టి, నా వలన, నా ద్వారా, నేనే అనేటటువంటి గర్వపూరితమైనటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యపరిచేటటువంటి మాటలతో సాగిపోతూ ఉన్నాం. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని హిజ్కియాకు చాలా స్వల్ప కాలములోనే దేవుని స్వరము, దేవుని వర్తమానము తెలియజేయబడతా వచ్చింది. 12వ వచనము నుండి 13వ వచనం వరకు మనం గమనిస్తే, హిజ్కియా రోగముతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలకు తెలియబడింది హిజ్కియా మరణకరమైన రోగముతో, కురుపులతో మరి బాధపడుతూ ఉన్నాడు అని, అతని దినములు మరి తగ్గించబడ్డాయి అని, భూమిని విడిచిపెట్టుటకు మరి అతను బహు చేరువలో ఉన్నాడని తెలిసినప్పుడు బబులోను రాజు బెరోదా కల్బాదాను అనేటటువంటి బలాదాను కుమారుడు హిజ్కియా రోగి అయి ఉన్నాడని విని, ఆ సంగతి విని పత్రికలను, కానుకలను మరి హిజ్కియా యొద్దకు పంపించినాడు. ఆ పత్రికలు, ఆ కానుకలు హిజ్కియాకు ఆదరణను కలిగించినాయి, ఆనందాన్ని కలిగించినాయి. ఎడారిలో ఉన్నటువంటి జీవితాన్ని, మరి ఆవిరి వంటి జీవితానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రోత్సాహం అంతా కూడా స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు, నిలవరమైనటువంటిది కాదు, భౌతిక సంబంధమైనది, దేవుని ఊపిరికి కొట్టుకొని పోయేటటువంటివి. అలాంటి దానిని బట్టి హిజ్కియా సంతోషించినాడు, ఆదరించినాడు. మరి దేవుని కృప వల్ల, దేవుని నామం వల్ల, దేవుని హస్తము వల్ల, మరి ఆయన హస్తాలే హిజ్కియాను స్వస్థపరిచినాయి. ఈ సంగతి మరిచిపోయి ఏం చేసినాడంటే, కానుకలు పంపించినటువంటి, పత్రికలు పంపించినటువంటి బబులోను రాజును దూతల చేత ఆహ్వానించినాడు. బబులోను నుండి వచ్చినటువంటి దూతలను మరి లోపలికి రప్పించినాడు. 13వ వచనం, రప్పించి ఏం చేస్తూ ఉన్నాడంటే, రహస్యముగా ఉండవలసిన వాటిని, మరుగుగా ఉండవలసిన వాటిని, దేవుని కనుదృష్టికి మాత్రమే అగుపించవలసినటువంటి వాటిని, దేవుడు అనుగ్రహించుట ద్వారా కలిగినటువంటి ఆ సంపదను, ఐశ్వర్యాన్ని, ఆ సమస్తాన్ని మరి బబులోను రాజు ఎదుట ప్రదర్శించుటకు ఇష్టపడినాడు. హిజ్కియా రోగి అయి బాగుపడినప్పుడు బబులోను రాజు విని హిజ్కియా యొద్దకు దూతలను, కానుకలను, పత్రికలను పంపించినాడు. మరి మనం చూస్తాం, యెషయా గ్రంథం 39వ అధ్యాయము, యెషయా గ్రంథం 39వ అధ్యాయములో ఒక శ్రేష్టమైనటువంటి, మనము అండర్లైన్ చేసుకొని ఇన్వర్టెడ్ కమాస్తో నోట్ చేసుకోవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి మాట ఏంటంటే, ఆ కాలమందు, ఇదే మన అంశం. ఆ కాలమందు బబులోను రాజును, బలదాను కుమారుడునైన మెరోద కల్బాదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను, కానుకను అతని యొద్దకు పంపగా. ఒక మాట ఇక్కడ ఆలోచన చేద్దాం. సొలొమోను యొక్క జ్ఞానమును గురించి, సొలొమోను దేవుణ్ణి గురించి, భూమి ఆంతములలో జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి రాణి విని ఏం చేసింది అంటే, సొలొమోను దేవుని జ్ఞానమును చూడడానికి,
సొలొమోను దేవుని జ్ఞాన వచనములను వినడానికి భూమి అంతముల నుండి వచ్చింది. అయితే అక్కడ సొలొమోను అన్నిటినీ ఆమె ఎదుట కనబరచలేదు. రహస్యమైనది మరుగుగానే ఉంచుతూ వచ్చినాడు. మరి భూమి అంతముల నుండి వచ్చిన ఆ సహోదరి దేవుని జ్ఞానవాక్కులను విని తన ఇచ్చ చొప్పున సొలొమోను నుండి మరి పొందుటకు ఆమె ఆసక్తి ప్రదర్శించింది. ఇతను కూడా పత్రికలను కానుకలను పంపినాడు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని ఆ దూతలను లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందు కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధ వర్గములను పరిమళ తైలమును ఆయుధశాలలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. ఈ రబ్షాకే యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా అన్ని వెండినంతా సమకూర్చి ఇచ్చేసినాడు. అతను కూడా అనుకున్నాడు ఏమీ లేదేమో, ఉన్నవే ఇచ్చేసినాడు అనుకున్నాడు. అయితే దూతలకు అన్ని చూపించేస్తా ఉన్నాడు. ఏది దాచడం లేదు, ఏది మరుగుగా ఉంచుకోవడం లేదు. నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చి ఉంటే నోరు మూసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించండి. దేవుడు మిమ్మల్ని ఏదైనా కాంపిటీషన్లో హెచ్చించి ఉంటే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి ప్రచారం చేయడం మానుకోండి. దేవుడు మీకు విలువైనటువంటి వస్తువులను, సంపదను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇచ్చి ఉంటే దాన్ని ప్రదర్శించుటకు, ఎక్స్పో పెట్టుటకు ఇష్టపడక దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దాన్ని దాచుకుని దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆనందించుటకు మీరు ఇష్టపడండి. లేకపోతే ఆ పరిస్థితులు, ఆ నష్టాలు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు మీరు మాత్రమే కాకుండా మీ పిల్లలు కూడా అనుభవిస్తారని యెషయా గ్రంథం 39వ అధ్యాయములో మనం చదువుతాము. చదవండి, మీకు అర్థమవుతుంది. చూపించాలా చూపించకూడదా, చెప్పాలా చెప్పకూడదా, వినాలా వినకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా అనే వాస్తవ సత్యాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, బబులోను నుంచి వచ్చినటువంటి దూతలను, ఆ కానుకలను, ఆ పత్రికలను తీసుకొని హిజ్కియా మరి శోధనకు గురైపోయినాడు. తన ప్రజలను మరి పరీక్షించి పరిశోధించే దేవుని ఎదుట యథార్థంగా ఉండలేకపోయినాడు. ఇశ్రాయేలు దేశంను మరి పరీక్షగా తెలుసుకోవడానికి, ఇశ్రాయేలు దేశ ప్రజలను పరిశోధించడానికి బబులోను దేశము నుండి దూతలు వచ్చినారన్న సత్యము కపటోపాయము చేత నిండిన ఆ బబులోను ప్రజలను మరి తెలుసుకోలేకపోయినాడు. మీకు తెలుసా, దేవుడు మోషే ద్వారా మరి బబులోను గురించి ముందే హెచ్చరించినాడు. మరి 2వ సారు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనములో దేవుడు ఆజ్ఞాపించినాడు, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచ నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ దేవుడు శోధించడానికి, పరీక్షించడానికి దేవుడు మరి అనచ నిమిత్తము అనుమతించిన దాన్ని గ్రహించలేకపోయినాడు. బబులోను రాజు హిజ్కియాను కపటోపాయముతో తన పక్షంగా చేసుకొని తన వైపు తిప్పుకొని మరి ఆదరించేటటువంటి కపటోపాయాన్ని ప్రదర్శిస్తూ వచ్చినాడు. బబులోను నుంచి రాయబారులు వచ్చినారు. అర్పించిన సమయమందు మరి ఆ వచ్చినటువంటి దూతలు వారు చేసినటువంటి పనిని మరి వ్యక్తపరుస్తూ వచ్చినాడు. మరణకరమైన రోగము నుంచి ఆ దేవుడు ఎట్లయితే తప్పించినాడో ఆ విషయాలు పంచుకుంటూ వచ్చినాడు. అన్య మత రాజు నొద్ద నుండి రాయబారులు వచ్చినప్పుడు హిజ్కియా సజీవమగు దేవుని శక్తిని, సజీవుడగు దేవుని జీవమును,
సజీవుడగు దేవుని శక్తిని ఘనతను గూర్చి వారికి సాక్ష్యమిచ్చుటకు బదులుగా డంబముతో, శరీరాశతో, నేత్రాశతో మరి తన నగరులో ఉన్నటువంటి సంపదను సమస్తాన్ని వారికి తెరిచి చూపిస్తా ఉన్నాడు. రాజ్యమందేమి, నగరు యందు ఏమి, కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక. అబ్బా, ఎంత ఓపెన్ మైండో చూడు కదా, ఎంత ఓపెన్ మైండో చూడు. చాలాసార్లు మనం వింటా ఉంటాం స్ట్రైట్గా, ఇంకా ఏందో అంటారు కదా, మరి ఏమి దాచకుండా ఎప్పుడు ఎవరికి చెప్పాలా? దేవునికి చెప్పుకోవాలా, దేవునితో మాట్లాడుకోవాలా, దేవునితో మరి రాజీ పడ్డానికి, దేవునితో సమాధాన పడ్డానికి ఆయత్తపడాల. గాని హిజ్కియా అయితే ఏం చేస్తున్నాడంటే, జీవము గల దేవుని హస్తములలో ఉన్న ఆరోగ్యాన్ని గురించి చెప్పడానికి బదులు దేవుని మహిమను, మహాత్మ్యమును, శక్తిని, ఘనతను మరి ఇతరుల దగ్గర స్తుతించి సాక్ష్యమిచ్చుటకు బదులుగా డంబముగా తన నగరులో ఉన్న సంపదను సమస్తమును, రాజ్యములో ఉన్నటువంటి వెండి, బంగారు, గంధవర్గములు, పరిమళ తైలములు, ఆయుధశాలలు, తన పదార్థములో సమస్తము, ఇదిగో ఈ బల్ల, ఈ భోజనపు బల్ల ఎక్కడి నుంచి తెప్పించినా అనుకున్నావు? ఫలానా దేశము నుండి. దీని ఖరీదెంతో తెలుసా? 1,00,000 రూపాయలు. అంటే వచ్చినట్టు అబ్బా ఈయన దగ్గర ఎంత ఉందో. అంటే మన గర్వపు మాటలు, మన డంబపు మాటలు లేరంటారా? ఉన్నారు. లేరు కాదు, ఉన్నారు, వింటున్నాము. అయితే అది మీకు కానీ మరి మన దగ్గర విని బయట చెప్పేవారి ద్వారా కానీ మనకి ఎంత మాత్రము కూడా మనల్ని బట్టి, ఆ మాటలను బట్టి, ఆ ప్రదర్శనను బట్టి దేవుడు సంతోషపడు. మీకు ఉండవద్దు అని నేను చెప్పడం లేదు. దేవుడు మీకు అలాంటివి లేకుండా చేయాలని ఇష్టపడడం లేదు. అలాంటివి మరింత విలువైనవి, మరింత శ్రేష్టమైనవి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. వాటిని బట్టి దేవునికి నీవు కృతజ్ఞత చెల్లిస్తే కదా, వాటిని బట్టి దేవుని ప్రజలకు నువ్వు ఇస్తే కదా. సరే, నీ దగ్గర ఉన్నవి చూపిస్తా ఉన్నావు, మరి ఎవరికి నువ్వు చూపిస్తున్నావో అలాంటివి వారికి తీయించే సామర్థ్యము నీకుందా? అలాంటి మనస్సు నీకుందా? అర్థమవుతుందా? లేదు కదా. దేవుడు ఇస్తేనే చూపించడానికి, దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని హెచ్చించుటకు బదులుగా నీ మాటలలో నీ హృదయ గర్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే రాజు చేసినాడు. నగరి ఎందేమి, రాజ్యం ఎందేమి, కలిగిన సమస్తములలో దేనిని మరుగు చేయక. నేను ఇది ఎక్కడి నుంచి తెప్పించుకుంటాను తెలుసా? నీళ్లు కూడా మనము 25 లీటర్ల క్యాను 10 రూపాయలకి తెచ్చుకుంటాం. కొందరు ఇంటికే తెప్పించుకుంటారు డెలివరీ కాబట్టి 15-20 రూపాయలు పడుతుంది. కానీ కొంతమంది లీటర్ నీళ్ళే 1,500-2,000 పెట్టి తాగుతూ ఉన్నారు. బ్లాక్ వాటర్ అని ఇంకేవో వాటర్లు ఉన్నాయి కదా, తెలుసు కదా. ఎందుకు అంత గొప్ప? ఎందుకు స్టంట్? ఎందుకు పబ్లిసిటీ? ఎందుకు ట్యాగు? అబ్బో అని మనల్ని అనుకోవాలన్నా? అబ్బో అంటే మన గురించి మనకే నష్టం అనేది ఆ తర్వాత వచనాల్లో కనిపిస్తుంది. ఈ వెండి, ఈ బంగారు, ఇదిగో నేను కొట్టుకుంటా ఉన్నానే, ఈ సెంటు, స్ప్రే, గంధ వర్గ పరిమళ తైలాలు, ఆయుధశాలలు, ఈ కత్తులు, ఈ పదార్థాలు సమస్తము వారికి చూపించినాడు. సమస్తము వారికి చూపించినాడు. వెంటనే ఆ తర్వాత పిమ్మట 14వ వచనం, ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, మూడోసారి ఇది హిజ్కియా దగ్గరికి ప్రవక్త రావడం, ఇది 4వసారి. ఆపదలో ఉన్నప్పుడు వచ్చినాడు. దేవుని శక్తి చేత ఆదరింపబడి విడిపింపబడ్డాడు. మరణకరమైన రోగములో వచ్చినాడు. దేవుని నామము చేత స్వస్థపరచబడినాడు. మరలా పిమ్మట యెషయా ప్రవక్త రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమన్నారు? వాళ్ళు నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చినారు? నీ దేవుని గురించి ఏమైనా
చెప్పినారా? నీ దేవుని శక్తిని వాళ్ళు ఏమైనా తెలుసుకున్నారా? నీ దేవుని మహిమను మహాత్మ్యము గురించి ఏమైనా మాట్లాడినారా? నిన్ను స్వస్థపరిచిన దేవుని యొక్క మరి వాటి గురించి ఏమైనా మాట్లాడినారా? ఆ సంగతులు ఏమైనా ఉన్నాయా? ఆ ఊసులు ఏమైనా కొంచెమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. బబులోనను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారు. ఆయనకు తెలుదా? యెషయా ప్రవక్తకి తెలియదా? బబులోను ఇశ్రాయేలుకి ఎంత దూరం ఉంది అని తెలియదా? దేవుడు ఆ తెలియని అది మరుగుపరిచి ఉంటాడా? ఆ జ్ఞానం ఇచ్చి ఉంటాడా? ఈ అవసరమా? ఏది చెప్పాలో, ఏం చేసినావో, ఏ పనికి మాలిన పని చేసినావో అది చెప్తే సరిపోతుంది. మనం అందరము గొర్రెల వలె కాదు, గాడిదల వలె దప్పిపోయినాం. దేవునికి గాడిద అంటే కూడా ఇష్టమే. దేవుడు గాడిదకు మాట కూడా ఇచ్చినాడు. అయితే దేవునికి ఉపయోగపడే గాడిదలం కాదు మనం. దేవునికి నష్టం కలిగించే గాడిదలం మనం. దేవుడు స్వరం ఇస్తే దేవుని గురించి మాట్లాడకుండా మనం ఏదేదో మాట్లాడేటటువంటి గాడిదలం మనం. ఒక ఆయన చెప్పినాడు ఒకసారి ఒక ప్రసంగంలో, ఏమనంటే జవారోయిలో చెప్పినాడు, నిలువు గాడిదలు, అడ్డ గాడిదలు, కంచెర గాడిదలు, ఆ గాడిదలు, ఈ గాడిదలు అని లాస్ట్కు చెప్పిన గాడిదే దేవుని సన్నిధికి దూరంగా ఉంది. పేరు అడగద్దండి, అడగద్దండి. ఒకవేళ మీరు ఆయన కూడా వినొచ్చు, ఏ సమస్య ఏం లేదు, వింటే సంతోషమే. సమకూర్చబడాలనే దేవుడు నా నోట ఈ మాట ఉంచినాడని అనుకుంటా ఉన్నాను. వాక్యమైన నిలువుట అద్దములో ఆ కాలములోని ప్రజల కంటే దేవుని ఎదుట మనము చాలా దౌర్భాగ్యకరముగాను నిర్లక్ష్యముగాను ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది కదా. ప్రవక్త అయిన యెషయా అడుగుతా ఉన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చెప్పినాడో తెలుసా? అర్థం చేసుకోవాలి కదా. అంత పెద్ద ప్రవక్త వచ్చి ఏంది బా ఈ మాట అడుగుతా ఉన్నాడే అనే కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని సిగ్గుపడాలి కదా. ఆహా, ఏమాత్రం సిగ్గు లేదు, ఏమాత్రము తడబాటు లేదు నా గురించి. మరి నేను చెప్పుకుంటే నీకేమీ నొప్పే అన్నట్లుగా ఏం చెప్పినాడు చూడండి. బబులోనను దూరదేశము నుండి ఎంత ప్రేమించినాడో ఆ దూరదేశపు వాళ్ళను. దేవుడు తోలివేసిన ప్రజలను, దేవుడు తన ఎదుటి నుండి కొట్టివేసిన జనమును, దేవుడు లెక్కించినటువంటి ప్రజలను చూడండి. హిజ్కియా ఏమంటా ఉన్నాడంటే ప్రేమగా చెప్తా, బబులోనను దూరదేశం. ఆ మాటల్లో అర్థమైపోతా ఉంది. కొంతమంది ఆవులిస్తే పేగులు లెక్క పెడతా ఉంటారు కదా, ఒట్టిది. వాళ్ళకి ఏ లెక్కలు రావు, వాళ్ళకి సున్నా కూడా సరిగా తెలియదు. వాళ్ళు ఏంటంటే మనల్ని ట్రాప్ చేయడానికి, మనల్ని ప్రలోభ పెట్టడానికి మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనల్ని దాటివేయడానికి, మనల్ని నిర్లక్ష్యపరిచేటటువంటి పొగడ్తలను వారు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ రాజువని, ఇంకా నీవు వీరుడవని, విక్రమార్కుడవని, లేకపోతే నీవు అట్లాంటివని. అవసరం లేదు అదంతా. ఏం కావాలి? దేవుడు నీకు ఏదైనా చెప్పి ఉంటే, దేవుడు నీకు ఏదైనా నేర్పించి ఉంటే, దేవుడు ఇది నాకు నేర్పించినాడు, ఇది నువ్వు తెలుసుకుంటే దేవుని మార్గములో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది అని అవి పంచుకుంటే ఎంతో బాగుంటుంది. నువ్వు అట్లా ఇట్లా అది ఇది అంటే డమ్మముతో పడగొట్టడమే తప్ప, చెడగొట్టడమే తప్ప, పడగొట్టే మాటలను, చెడగొట్టే స్నేహాన్ని, విరగ్గొట్టే గర్వాన్ని విడిచినప్పుడే దేవుని హస్తాల కింద మనము దాగి ఉంటాము, లేకపోతే నష్టపోతాము. బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడగగా, అర్థమైపోయింది ఆ మాటను బట్టి. ఇంక అన్ని చూపించుంటావు రాజు, నువ్వు ఏమేం చూసినారు అన్నప్పుడు హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. పైకాణాలో ఉండే వెస్ట్రన్ టాయిలెట్ కూడా చూపించినాడు. అబ్బో ఏ రోడ్ అంతటా అవన్నీ చెప్పినప్పుడు హిజ్కియా, యెషయా
హిజ్కియాతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చిన మాట విను. నువ్వు చెప్పాల్సిందంతా చెప్పినావు. దేవుడు విసర్జించిన ప్రజల విషయంలో నీకు ఎంత మరి దేవుడంటే భయం లేని ఆ ప్రజల విషయంలో నీకు ఎంత ప్రేమ, ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి, ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము ఉన్నాయో నాకు ఇంతవరకు చెప్పినావు. ఇంకా చాలు. పులి స్టాప్. జస్ట్ 1 minute విను. జస్ట్ 1 minute వినుమ్మా. ఏమని అంటే, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్బా, ఆ కాలములో దేవుని మాటను పక్కన పెట్టి దేవుని మాట వింటే కదా దేవుని మాధుర్యం అర్థమయ్యేది, దేవుని పరిమళం అర్థమయ్యేది, దేవుని సన్నిధి విలువ తెలిసేది, దేవునితో ఎలా ఉండాలో తెలిసేది. దేవుని మాటే వినకపోతే, దేవుని వాక్యమే వినకపోతే, దేవుని సత్యాల విషయమై ఆసక్తి లేకపోతే ఇంక నీకు ఏం తెలుస్తుంది? ఎట్లా నీ జీవిస్తావు? ఎట్లా బతుకుతావు? ఎట్లా ముందుకెళ్తావు? ఆ మాట వినపడితే చాలు, యేసు క్రీస్తు అంటే చాలు, లోపల కోపము తన్నుకొచ్చేస్తా ఉంటది. ఎవరు 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 అని కుక్క లెక్క మురుగుతా ఉంటారు. విను. విశ్వాసం ఉంచుతావా లేదా? అవుట్ ఆఫ్ విను. దేవుని గురించి విను. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న నీ స్థితిని, గతిని గురించి విను. ఆ తర్వాత డెసిషన్. వినాలా వద్దా, ఉండాలా వద్దా, చూడాలా చూడవద్దా, అంతే. నువ్వు వెళ్ళిపో. ఇది నీది కాదు, ఇది మాది అంటే నువ్వు కొన్నే ఆవు. నీ పేరేమన్నా రాసిన ఆరిడా? ఇది నీది కాదు, దేవునిది. ఈ భూమి మీదకి యాత్రికులంగా వచ్చినాం. నువ్వెంతో నేనంతే. అయితే నువ్వు దేవునికే విరోధమైన మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఆ దేవుడు నన్ను దర్శించడం వల్ల ఆ విరోధమైనటువంటి బుద్ధిని, మనస్సును విడిచిపెట్టి ఆ దేవుణ్ణి ప్రకటించడానికి నీ దగ్గరకు వచ్చిన. వింటే విను, లేకపోతే లేదు. విని విశ్వాసం ఉంచితే సంతోషం ఉంది, ఆనందం ఉంది, క్షేమం ఉంది, నెమ్మది ఉంది. అంతేగాని నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నేనేమనకపోవచ్చు, నీవు నన్నే గాయపరచవచ్చు, నీవు నన్నే తొలగించవచ్చు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. రాజునే ఆయన ఏడిపించినాడు. నువ్వెంత చెప్పు, నీ అధికారం ఎంత చెప్పు, నీ జీవం ఎంత చెప్పు. దేవుని హృదయానుసారుడైన దావీదునే దేవుడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టినాడు. నీ ముళ్ళెంతో చెప్పు. ఇంకా ఆలోచన చేయాలి. అంతో ఇంతో ఉంది కదా తలకాయలో. తలకాయ అంత ఉన్నప్పుడు ఎంతో కొంత పరిమాణంలో, బఠానీ గింజ అంత పరిమాణంలోనన్నా ఉంటుంది. దాన్ని ఉపయోగించాలా. తొందరపడి తత్తరపాటుతో, ఏమరపాటుతో బుద్ధిహీనముగా మాట్లాడితే తర్వాత బుద్ధి వచ్చినా కూడా దాన్ని తట్టుకునే శక్తి కానీ నీకు కానీ, నీ తర్వాత కానీ, నీకు ముందు కానీ, వెనక కానీ, ఫ్రంట్ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ ఎవరికి లేదు. గుడ్డ కట్టుకో. దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే దేవుని ప్రేమించు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని సన్నిధిని ఇష్టపడు. అయితే దేవుడు బహుగా నిన్ను దీవిస్తాడు, దేవుడు బహుగా నిన్ను హెచ్చిస్తాడు. ఏమండి, ప్రవక్త యెషయా నీ ఇంట్లో ఏమేమి చూసిరి అని అడిగిన ప్రశ్న మరి వాక్యం అనే నిలువుటద్దములోని హృదయ అంతరంగాన్ని బయటపెడతా ఉంది. హిజ్కియా ఎందువలన దేవుని శక్తిని, కృపను గూర్చి వారికి సాక్ష్యమియ్యలేదు, ఎందుకొరకు తన సంపదనంతా కూడా దూరదేశము నుండి వచ్చిన వారికి మరి చూపించి వారిలో శోధనను పుట్టించినాడు. హిజ్కియా చేసిన గొప్ప తప్పు. హిజ్కియా తన తర్వాత తరాలకు మూటగట్టిన అపాయము. ఆస్తులను మూటగడతా ఉంటారు చాలా మంది, ప్రతి ఒక్కరు. అయితే హిజ్కియా మాత్రం అపాయాన్ని,
దుర్దినాలను మూటగట్టినాడు తన తర్వాతి తరాలకు. ఏమంటాడు చూడండి 18, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఓ అర్రే, తన సంతతి పిల్లల విషయమై హిజ్కియాకి ఎంత పట్టింపు ఉందో ఇక్కడ కనపడతా ఉంది చూడు. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే గదా అని యెషయాతో నేను మతి తప్పిపోయింది, చెలించిపోయినాడు, జారిపోయింది మోకాల్లో ఉన్న ఎంతో ఉపయోగం ఉండదు, అరికాల్లోకి వెళ్ళిపోయింది. ఇంకేముంటుంది? ఏమీ ఉండదు. హిజ్కియాని హెచ్చరించినాడు. హిజ్కియా సమస్త విషయాలందు యెహోవాను నమ్మి మిక్కిలి మాదిరికరమైన మంచి రాజు. కానీ విదేశీ రాజులతో జరిపిన ఆ రాజకీయాల విషయంలో చూపినటువంటి ఆ చాకిచక్యం, బుద్ధి కుశలతల లోటు కనిపిస్తూ ఉంది. పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటమైనటువంటి జీవితాన్ని విడిచివేసినాడు. దేవుని వాక్యాన్ని స్మరణకు తెచ్చుకోలేకపోయినాడు. యూదా రాజులలో హిజ్కియా యెహోవాను నమ్మినంతగా ఆ తర్వాత రాజులు ఎవరు నమ్మలే. అతని కాలమందు ఇతర పాలకులతో హిజ్కియా వ్యవహారాలు చాలా దక్షతతో, వివేకముతో, జ్ఞానముతో కలిగినవి. అలాంటి రాజు ఇలా ప్రవర్తించినాడు. నపుంసకులుగా తన తర్వాతి తరం బబులోనుకు చెరగా పట్టుకొని పోయే సంపదను మూటగట్టి పెట్టినాడు. దేవుని హెచ్చరికను హిజ్కియా మూటగట్టి పెట్టినాడు. ఏమండి, ఎంత భయంకరం కదా! యెరూషలేము దేవాలయము నేల మట్టుకు కొట్టివేయబడింది. బాబేలు లోకానికి సూచనగా కనిపిస్తూ ఉంది. యెరూషలేము సంగమునకు సూచనగా ఉంది. దావీదు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కము పెట్టుకొందును, క్షేమం గూర్చి అయినను మాటలాడక మౌనినైతిని. కీర్తన 39:12 దేవుని భక్తులు లోకస్తుల ఎదుట వాదములు చేయరాదు. వాదాలు, అవివేకము, అల్లరిగా మాట్లాడుకోవడం ప్రభువు నా మనవికే, ప్రభువు నామమునకే సిగ్గుచేటు అవమానం. సంఘస్థుల గుట్టు లోకానికి బట్ట బయలు చేయరాదు. మా సంఘములో ఇట్లా సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు పలానా అన్న మోసుకొని పోయి ఎంత వద్దు అంటా ఉన్నాడు దేవుడు. సంఘమునకు వెలపటి వారితో సంఘ విషయాలను, దేవునికి వెలపట ఉన్న వారితో దేవుని గూర్చిన సంగతులు మాట్లాడడం మర్యాద కాదు. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4:12 లోకములో సంఘమును గూర్చి, విశ్వాసులను గూర్చి మంచి సాక్ష్యం ఉండాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. కొలస్సీ 4:5 సంఘమునకు వెలపటి వారితో జ్ఞానము కలిగి నడుచుకోవాలంట. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 7వ వచనం సంఘమును గూర్చి లోకములో మంచి సాక్ష్యము లేకపోతే సంఘస్థులు క్రీస్తును గూర్చి సాక్ష్యము సరిగా కలిగి ఉండరు, తృణీకరిస్తారు, చులకనగా చూస్తారు. అందుకనే మన ప్రవర్తన లోకం ఎదుట సరిగా ఉన్నట్లయితే దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు గణపరచబడతాడు. నన్ను గణపరచ వారిని నేను గణపరుస్తాను అని దేవుడు అంటాడు. ఒకటి దేవుడు చెప్పినాడు, దానిని విన్నప్పుడు హిజ్కియా పశ్చాత్తాపముతో, రోగాన్ని బట్టి ప్రాణము కొరకు పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచిన హిజ్కియా ఈ మాటలు విన్నప్పుడు మరి హృదయము చింపుకోలేకపోయినాడు, దేవుని పాదాల మీద పడలేకపోయినాడు, దేవుని కృప కొరకు
వేడుకోలేకపోయినాడు. గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని దుర్గతి రాబోతా ఉంది అని చెప్తే, దేవుని హస్తము తీర్పు తీస్తుంది అని చెప్తే, బబులోనుకు చెరగా మీరు మరి నపుంసకులు చేయబడి తోలుకొని పోబడతారు అంటే యోనా ఏం చేయాలి? మనసు దేవుని తట్టు తిప్పుకొని పశ్చాత్తాపడాలి గల, అలా చేయలేదు. ఒకవేళ పశ్చాత్తాపడితే ఎలా ఉంటుంది జీవితం? యోనా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో రాసినారు, ఒకవేళ 8లోనో 7లోనో ఉంటది, దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివే. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు మనపూర్వకంగా దేవుని వేడుక అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి దుర్గతిని విడిచిపెట్టినాడు, పశ్చాత్తాపడినాడు, చింతాక్రాంతుడైపోయినాడు. కృపను, కటాక్షమును, జాలిని, శాంతమును అత్యధికముగా నినేవే పట్టణస్థుల ఎడలా చూపించినాడు. దేవుడు అంటాడు, కుడి ఎడమలెరగని నినేవే పట్టణ ప్రజల విషయమై నాకు విచారముంది, వ్యాకులముంది, బాధ ఉంది అంటా ఉన్నాడు. దేవుని ఇంట్లో ఉండి, దేవుని లోగిడిలో ఉండి, దేవుని నోట ఉండి, దేవుని చేత ఉండి, దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్న నీవు ఈ మాటలు విన్నప్పుడు ఇదికియా నినేవే పట్టణస్థుల కంటే ఎక్కువైన విధానంలో దేవుని మీద ఆధారపడాలి కదా. యేసు రక్తములో కడగబడి, యేసుక్రీస్తు నామములో ఆరాధన చేస్తూ, యేసుక్రీస్తు నామములో సుఖముగా, సౌఖ్యముగా, సంతోషముగా, సమాధానముగా నీవు, నీ ఇంటివారు నిబ్బరము కలిగి దేవుని భద్రత అనే వలయములో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు వింటే ఏం చేయాలి? అబ్రహాం ఏం చేసినాడు తెలుసా? సొదొమ గొమొర పట్టణాలను నాశనం చేయబోతున్నాను అంటే, అయ్యో అక్కడ నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులను కూడా ఆ దుర్గతిలోనే, ఆ అగ్నిలోనే కాల్చివేస్తామంటే, అరే రే నేను అట్లా ఎందుకు చేస్తాను అన్నాడు. చేయలేదు. ఆ నీతిమంతులను బయటికి తీసుకొచ్చినాడు. నీతిమంతుణ్ణి గోజాడుతా ఉన్నాడు. దేవుని పాదాలకు అప్పగించుకున్నాడు. మన్ను, దుమ్ము, ధూళి వంటి నేను ఈసారి అడగడానికి అంటా రండి, సాహసం చేస్తాను అంటా. అడిగినాడు, అనుగ్రహం పొందినాడు, ఆనందభరితుడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప అట్లాంటి హృదయం, అలాంటి పరిస్థితి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మాటలాడుటకు, దేవుని సన్నిధిలో గోజాడుటకు, దేవుణ్ణి మెప్పించుటకు, దేవుణ్ణి ఒప్పించడానికి. ప్రభువా నీవు కోపపడని ఎడల నేనొక్కసారే, నేను ఇంకొక మారే అంటా ఉన్నాడు. దుమ్ము ధూళి వంటి వాడిని ఇంకొక మారే తెగించి అడుగుతా ఉన్నాను కదా. అంటే సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపము దేవుని ఎదుట అంత భయంకరంగా ఉంది. వాళ్ళ విషయమై విజ్ఞాపన చేయాలంటే ఎందుకో నాకు ఒక తలంపు దేవుడు ఇచ్చినాడు. మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మనము అంటే పాపములోనే ఉండి, చీకటిలోనే ఉండి, చేయని మరి నేరాలు చేస్తూ, చేయకూడని మరి పనులన్నీ చేస్తూ, యేసుప్రభు రక్తములో పాపాన్ని ఒప్పుకోకుండా, హృదయములో ద్వేషము కలిగి, హృదయములో మత్సరము కలిగి, హృదయములో అసూయను కలిగి, హృదయములో భేదమును కలిగి ప్రార్థన చేస్తే మన ప్రార్థన వల్ల వాళ్ళు బాగుపడతారా? అట్టి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా కదా? మనం కూడా చెప్తా ఉంటాం, నా కొరకు ప్రార్థన చేయన్నా అని. ఏం చేస్తాడన్నా ఆయన్న? నీకైనా కొంచెం ఆలోచన ఉండాలి కదన్నా. ఆయన్ని దోషిగా చేయడం నీకు మంచిది కాదు. కాబట్టి మనం ప్రార్థన అంత పెద్ద భక్తులం కాదు.
దేవునికి ఇష్టలైనటువంటి వారి కోసం ప్రార్థన చేసేంత భక్తి మనలో లేదు. అయితే దేవుడు ఇక్కడ క్లాజ్ పెట్టినాడు. ఏంటి అదంటే, యేసు నామములో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని సన్నిధిలో ఇతరుల కొరకు మన కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, వాక్యాలు కోట్ చేస్తూ ఉంటారు. ఈ దేవుడు ఈడ చెప్పినాడు, ఆడ చెప్పినాడు, ఆడ ఇది చెప్పినాడు, ఈడ అట్లా చెప్పినాడు, ఇద్దరు ముగ్గురు నా నామంలో అవునయ్యా, ఏకీభవిస్తే దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన వింటాడు? ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు, ఎలీషా ప్రార్థన దేవుడు విన్నాడు, పేతురు ప్రార్థన దేవుడు విన్నాడు, యాకోబు ప్రార్థన విన్నాడు, యోహాను ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన వింటాడు, నా ప్రార్థన వింటాడు. అయితే ఆ విన్న వాళ్ళందరూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినారు, దేవుని హృదయంలో చేర్చుకున్నారు, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడు. అట్లాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నిర్లక్ష్యపరచడానికి కాదు, దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి, సమకూర్చుకోవడానికి, దేవుని రక్తంలో కడగబడి దేవుణ్ణి ఆశ్రయించే ఆధిక్యతలోనికి రావడానికి ఈ మాటలు ప్రకటింపబడతా ఉన్నాయి కదా. హిజ్కియా రాజు విన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించలేదు. నా కాలంలో సంతోషం సమాధానం ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, మిగతా వాళ్ళు ఎట్టబోతే నాకే, ఏమైపోతే నాకే. ఇది కూడా పాపమే. సమూయేలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోయినాడు అలా పాపం చేసినవాడు. కాబట్టి అదే ప్రసంగి చెప్తా ఉన్నాడు, ఏమని? పాపము లేదు అని చెప్పుకోవడానికి ఎవరికి మరి వీలు కాదు. పాపము చేయట కంటే యేసు క్రీస్తు ప్రభువును ఆశ్రయించుటే మేలు. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. కాబట్టి ప్రభు అని యేసు నందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయనే మనల్ని సర్వసత్యములోనికి నడిపించి సమస్త దోషములను అపరాధములను క్షమించి ఆ కాలములో మనము చేసిన తప్పులను, అపరాధములను, దుర్నీతిని ఆ కాలములో జీవిస్తూ ఉన్న మన మీద వాటి ప్రభావం ఉండకుండా యేసు క్రీస్తు ప్రభువు వాటిని శిలువలో పరిహరించినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు. వాటికి రుణాన్ని మనం ఎన్నటికీ ఎప్పటికీ తీర్చలేనటువంటి అమూల్యమైనటువంటి రుణాన్ని విమోచన క్రయధనముగా ఆయన తన్ను తానే అర్పించుకున్నాడు. కాబట్టి మనము పశ్చాత్తాపడి ప్రభువును ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. మీకు తెలుసా, ఆహాబు అనే రాజు బహు విగ్రహారాధికుడు. విగ్రహాలను విడిచిపెట్టి, రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం చివరి 3 వచనాలు 27, 28, 29లో చూస్తే విగ్రహాలను విడిచిపెట్టి బహు హేయమైనటువంటి ప్రవర్తన జీవిస్తున్నటువంటి ఆ రాజు ఆహాబు దేవుని మాటలు విని, ప్రవక్త మాటలు, ఇప్పుడెవరు ప్రవక్తలు లేరు, దేవుని వాక్యమే మనకు, దేవుని పరిశుద్ధ గ్రంథమే మనకు ప్రవక్త. ఆ మాటలు వింటే చాలు. విని ఏం చేసినాడు? వస్త్రాలు జింపుకొని, గోనెపట్ట కట్టుకొని, ఉపవాసం ఉండి, గోనెపట్ట మీద పరుండి వ్యాకులం పొందుతూ ఉన్నాడు. మూతి ముడుచుకొని ఈసారి నగరులో అంతఃపురంలో పడుకోలే. ఆ మాటలు విని ఆహా ఓహో అనలే. గోనెపెట్ట మీద పరుండి ఉపవాసముతో వ్యాకుల పడుతూ ఉంటే దేవుడు చూసినాడు అహాబు వ్యాకులత. అహాబు గోనెపట్ట మీద పరుండుట చూసినాడు. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితిని. నాకు భయపడతా ఉన్నాడు. అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాడు. వ్యాకుల పడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, విచారముతో ఉన్నాడు. కాబట్టి కృపను దయను విస్తారముగా ఆహాబుకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు.
కోపమును మాన్నాడు. ఆయన దయను వాత్సల్యతను అహాబు ఎడల చూపినట్లు మన ఎడలను నినివే పట్టణస్థుల ఎడల కనబరిచినటువంటి వాత్సల్యత, గొప్ప వాత్సల్యత మన ఎడల ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును హృదయములో మన సొంత రక్షకునిగా స్వీకరించి దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితాలు సంతోషంగా ఉంటాయని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం.